నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో తిరుమల కల్తీ నెయ్యి కేసు ప్రస్తుతం జాతీయ మీడియా సంస్థల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి. మరి అర్నబ్ గోస్వామి అసలు ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసు పైన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి అడల్ట్రేషన్ అయ్యింది అవునా కాదా, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, హిందువుల మనోభావాలతో సెంటిమెంట్స్తో ఆడుకున్నావనేటువంటి కామెంట్స్ని కానివ్వండి, ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే. రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి నిర్వహించినటువంటి డిబేట్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తిరుమల కల్తీ నెయ్యి అంశం ప్రస్తుతం పొలిటికల్ బ్యాటిల్గా నడుస్తుందో అందులో అడల్టరేట్ అయ్యింది నిజమా కాదా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరి ప్రస్తుతం ఏపీలో ఇంత ఆసక్తికరమైనటువంటి అంశం జాతీయ మీడియా సంస్థల్లో కానివ్వండి, జాతీయంగా చర్చకు రావడాన్ని ఏ విధంగా చూడాలి? మీరు చెప్పే ముందు ఒకసారి అర్నబ్ గోస్వామి గారు ఏమన్నారో అది వీడియో రూపంలో కూడా మేము ప్లే చేస్తాం. The Tirupati Laddu is one of the most sacred prasadams all over India, one of the greatest blessings. And to fill the Tirupati Laddus with all kinds of dangerous chemicals. తిరుమల లడ్డు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పవిత్రమైన ప్రసాదం. దేవుడు స్వయాన ప్రసాదం పంపించారని ఒక పవిత్రంగా దాన్ని తీసుకుంటారు భక్తులే కాదు ప్రజలు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనప్పటికీ. అటువంటి పవిత్రమైన లడ్డులో మీరు అందరూ కల్తీ నెయ్యి అన్న పదం వాడుతున్నారు. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదు. అసలు నెయ్యే కానప్పుడు నెయ్యిలో కల్తీ ఎక్కడ జరుగుతుంది? నకిలీ నెయ్యి సార్. నెయ్యి ఉంటే నెయ్యిలో డైల్యూట్ చేసి వేరే కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అన్న పదం వాడవచ్చు. ఇది అసలు నెయ్యికి దీనికి సంబంధం లేదు. ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్లీ కెమికల్ లిక్విడ్, ఇది కలిపారు అనేది వాస్తవం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటంటే ఇందులో క్లీన్ చిట్ ఇచ్చింది ఎస్ఐటి, క్లీన్ చిట్ ఇచ్చింది, ఇందులో జంతు అవశేషాలు లేవు అనేది వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటున్నటువంటి అంశం. వైసీపీ చెప్పుకున్నట్టు క్లీన్ చిట్ ఇచ్చినట్లయితే జాతీయ మీడియా సంస్థల్లో కూడా ఎందుకు చర్చకు వస్తాయి? దాన్ని నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాన్ని మొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది. అసలు వెలుగులోకి తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం నిష్పక్షపాతంగా. ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అధికారం టేకప్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికంటే కొన్ని నెలల ముందు నుంచి పవిత్రమైన లడ్డు మీద చాలా ఊహాగానాలు, అనుమానాలు భక్తులకు ఉన్నాయి. ఒకటి, లడ్డు క్వాలిటీ దెబ్బతింది, ఎక్కువ కాలం నిలవ ఉంటే బూజు పడుతుంది, లడ్డు పగిలిపోతుంది, గతంలో వచ్చిన స్మెల్ టేస్ట్ ఉండటం లేదు, ఇటువంటి రకరకాల సైజు కూడా రకరకాల విమర్శలు అప్పట్లో బాగా ప్రచారంలో ఉండే. చంద్రబాబు నాయుడు గారు కులదైవం వెంకటేశ్వర స్వామి అని ఆయన నమ్ముతారు కాబట్టి, ఆయనే కాదు భక్తులు ఎవరైనా నమ్ముతారా, అంత గొప్ప దేవుడు కాబట్టి. సో ఈయన ఏం చేశారంటే ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫీసర్ని ఆయన అపాయింట్ చేసింది ఆయన చీఫ్ సెక్రటరీ. సెకండ్ ఆఫీసర్ ఆయన పదవిలోకి చీఫ్ మినిస్టర్గా వచ్చినాక అపాయింట్ చేసింది తిరుమలలో శ్యామలరావు అనే ఒక ఈఓ. సో ఆయనకి అసైన్మెంట్ ఏంటంటే ఈ లడ్డు విషయం మీద కొద్దిగా క్లారిటీ తీసుకురమ్మని అసైన్మెంట్ ఇచ్చారు. శ్యామలరావు గారు అక్కడ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశంలోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ ల్యాబ్, ఇటువంటి అనాలిసిస్ చేసే ల్యాబ్ ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, సిఎఫ్ఎల్ ల్యాబ్. అది అంటే రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని మించిన ల్యాబ్ భారతదేశంలో లేదు. వేరే కంట్రీలో ఉంది కానీ భారతదేశంలో లేదు. సో ఆ ఎన్డీడీబీకి శాంపుల్ పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చింది 23 జూలై 2024. చంద్రబాబు నాయుడు గారు 19 సెప్టెంబర్ 2024న ఆ రిపోర్ట్ని ప్రకటించాడు ప్రజలకి. ఆ రిపోర్ట్ ఏం చెప్పింది, వాస్తవాలు ఏమున్నాయి అందులో అనేది మనందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని పాయింట్స్ చెప్తా. పాయింట్ నెంబర్ 1, ఎస్ వాల్యూ అంటే సాల్వెంట్ వాల్యూ అంటారు. ఎస్ వాల్యూ యాక్చువల్గా స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో 97 మినిమం లిమిట్, 102 హయ్యర్ లిమిట్. 97 నుంచి 102 మధ్యలో ఉండాలి, అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే. ఇప్పుడు వీళ్ళు పంపించిన శాంపుల్లో 117.15 ఉంది, 117.15, 102 హయ్యర్ లిమిట్, కానీ 117.15 ఉంది. హై వాల్యూ ఆఫ్ హై ఎస్ వాల్యూ
ఎందుకు ఉంది అంటే జంతువుల అవశేషాలు ఉంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే గొడ్డు మాంసం కానీ, ఆవు కానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ, పంది ఆయిల్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎస్ వాల్యూ అబ్నార్మల్గా పెరిగిపోద్ది. నంబర్ 1. నంబర్ 2, సెకండ్ వాల్యూ దెర్ ఇస్ పారామీటర్ ఆర్ఎం వాల్యూ అంటారు. ఈ ఆర్ఎం వాల్యూ కూడా భారీ ఎత్తున వ్యత్యాసం ఉంది. నంబర్ 3, పవిత్రమైన స్వచ్ఛమైన నెయ్యి నుంచి, అదే కొవ్వు ఫ్యాట్ ఆవు వెన్న నుంచి తయారు చేస్తే అందులో ఎక్కువ మ్యాక్సిమం ఉండాల్సింది బిట్రిక్ యాసిడ్. బట్టర్ నుంచి చేస్తారు, బిట్రిక్ యాసిడ్ ఉంటుంది అందులో, కెమికల్ నేమ్ అది. కానీ ఈ ఎన్డీడీబీకి పంపించిన శాంపుల్లో బిట్రిక్ యాసిడ్ అస్సలు లేదు, 0. బిట్రిక్ యాసిడ్ లేకుండా నెయ్యి ఉండదు అసలు. అంటే ఇట్లా రకరకాల పారామీటర్స్ బేస్ చేసుకొని వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటంటే ఇట్లా సో అండ్ సో మాంసాలు అవి ఇవి కొవ్వుల నుంచి, జంతు అవశేషాల నుంచి తయారు చేసిన కెమికల్ లిక్విడ్ అని కన్ఫామ్ చేశారు. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఒక క్వశ్చన్ అడగొచ్చు, నెయ్యిని ఈ జంతు అవశేషాల నుంచి తయారు చేసిన లిక్విడ్లో నుంచి తయారు చేయొచ్చు, ఇవి కాకుండా మన వెజిటబుల్ ఆయిల్ నుంచి కూడా తయారు చేయొచ్చు, ఇది రేట్ ఎక్కువ, ఇది రేట్ తక్కువ, కాబట్టి దీనికి పాల్పడ్డారు. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇందులో లంసా అనే ఒక కెమికల్ వాడారు. అంటే లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్, లంసా. ఇది హార్పిక్, లెట్రిన్స్, టాయిలెట్స్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, డిటర్జెంట్స్, కెమికల్ సాల్వెంట్స్ వీటిల్లో అన్నిట్లో వాడే ఒక యాసిడ్, హైలీ అసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఈ లంసా. అంటే ఇండస్ట్రియల్ పర్పస్, గ్రీజు, మరకలు వీటిని క్లీనింగ్ కోసం, డిటర్జెంట్స్లోను, ఫ్లోర్ క్లీనింగ్స్లో, టాయిలెట్స్లో వాడేటువంటి యాసిడ్. యాసిడ్ అని ఎందుకు అంటున్నానంటే మనం రెగ్యులర్గా తాగే వాటర్లో pH 7 ఉంటుంది, 7 ఉంటే న్యూట్రల్. ఈ లంసాలో pH 1 ఉంది, అంటే హైలీ ఎసిడిక్. సరే, దానివల్ల ఎవరు అది కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి, ఎందుకంటే ఎసిడిక్ కాబట్టి. ఈ లంసా కూడా అందులో కలిపారు ఒకటి. రెండో అంశం ఏంటంటే ఈ నెయ్యిని పామ్ కెరల్ ఆయిల్ ప్లస్ ఎమల్సిఫైర్స్, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఎస్తరు, బీటా కెరటిన్, గ్లిజరిన్, ఇటువంటి అన్ని కెమికల్స్ పెట్టి ఒక లిక్విడ్ని తయారు చేసి నెయ్యి ఫ్లేవర్ రావటం కోసం ఇవన్నీ కలిపేసి ఈ సాల్వెంట్స్, కెమికల్స్ వాడి ఒక లిక్విడ్ని తయారు చేసి వాడారు. 60 లక్షల కేజీలు దీన్ని కన్జ్యూమ్ చేశారు. 20 కోట్ల లడ్డులు పంపిణీ చేశారు. 250 కోట్లు లబ్ధి పొందారు అనేది ప్రధానంగా అవుట్లైన్ ఆఫ్ ది రిపోర్ట్. సో ఇవి అంశాలు ఇలా ఉన్నప్పుడు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఈ విధంగా స్పష్టంగా చెప్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ధైర్యంగా అందులో జంతు అవశేషాలు లేవు అంటే, జంతు అవశేషాలు లేవు కానీ నెయ్యి కల్తీదే, అందులో జంతువులది లేదు కొవ్వు అనేది వీళ్ళ వాదన. కానీ దీనికి కాంట్రడిక్టరీగా అబ్బాయిని ఇరికిచ్చాడు. బాబాయ్ నిన్న రిపబ్లిక్ టీవీ వాళ్ళతో మాట్లాడుతూ, కల్తీ జరిగింది అంటే నెయ్యిలో కెమికల్స్ ఉన్నాయి కానీ జంతువుల అవశేషాలు లేవు అంటాడు. కల్తీ అయితే ఉంది, కెమికల్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఆ మాట అనటానికి కారణం ఏంటి? ఎన్డీఆర్ఐ కూడా ఈ రిపోర్ట్ పంపించారు, శాంపుల్, వాళ్ళ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎన్డీఆర్ఐ అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది గుజరాత్లో మెయిన్ కేంద్రం ల్యాబ్ ఉంది, బెంగళూరులో ఒక ల్యాబ్ ఉంది. ఈ ఎన్డీఆర్ఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ శాంపుల్లో LOD లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటే 10% కంటే జంతువుల అవశేషాలు తక్కువ ఉంటే వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్, ల్యాబ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి 10% కంటే తక్కువ ఉంటే డిటెక్ట్ చేయడం సాధ్యం కాదు వాళ్ళకి, ఎన్డీఆర్ఐ వాళ్ళకి. ఎందుకంటే ఎన్డీఆర్ఐ అనేది చిన్న సంస్థ, కంపేర్ టు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ చిన్న సంస్థ. అది ఇది ఈజ్ ఓన్లీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అంత పెద్ద వ్యవస్థ ఉండదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే రిపోర్ట్లో, జంతువుల అవశేషాలు డిటెక్ట్ చేయాలంటే 10% కంటే తక్కువ ఉంటే మేము డిటెక్ట్ చేయడం మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. లిమిట్స్ ఆఫ్ డిటెక్షన్ 10% పైన ఉంటే మాకు కనిపెడతాం, కాబట్టి మేము కనిపెట్టలేకపోతున్నాం అని ఇచ్చారు. లివ్ అని చెప్పలా. అది ఎట్లా లివ్ అని చెప్తారు? దాన్ని ఆ విధంగా అర్థమైందా వాళ్ళకే? రెండోది, ఒకవేళ ఈ 2 రిపోర్ట్లు పక్కన పెడితే ఇంకొక రిపోర్ట్ ఉంది. 2022లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు CFTRI ల్యాబ్కు పంపించారు, సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. CFTRI ల్యాబ్ వాళ్ళు 2022 మే 15న ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో కూడా స్పష్టంగా ఎన్డీడీబీ వాళ్ళు చెప్పిన విధంగానే ఈ జంతువుల అవశేషాలు ఉన్నాయి, ఇది ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ కెమికల్ లిక్విడ్, నెయ్యి కాదు అని తేల్చేశారు, తేటతెల్లం చేశారు. మరి ఆ CFTRI రిపోర్ట్
22లో వస్తే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? దాన్ని మరి అంత దారుణమైన కల్తీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చినప్పుడు 2022లో అధికారంలో ఉన్న సుబ్బారెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ దాన్ని మరి తగిన చర్యలు తీసుకొని అరికట్టాలి కదా. దాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? నంబర్ 1. నంబర్ 2, ఈ బోర్డు రిజల్యూషన్ నంబర్ 371, బోర్డు రిజల్యూషన్లో 371 అనేది ఒకటి తీసుకొని ప్రొక్యూర్మెంట్ కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఎందుకు వైలేట్ చేశారు, ఎందుకు డీవియేట్ చేశారు, ఎందుకు చేంజ్ చేశారు, అంటే వీళ్ళకి అనుకూలంగా ఎందుకు మార్చారు? ఇంకొక అంశం, ఈ రెగ్యులేషన్స్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 6 months ఇంకా టైం ఉందనగా ఈ ప్రొక్యూర్మెంట్ కండిషన్స్ బాగా స్ట్రెంథన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ప్రకారంగా అది ఇంకా వాళ్ళు స్ట్రాంగ్గా ప్రొక్యూర్మెంట్ స్ట్రెంథన్ చేశారు, క్వాలిటీ ఉండాలని చెప్పి లడ్డూలో. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గారు ఆ కండిషన్స్ని డైల్యూట్ చేస్తూ రెజల్యూషన్ నంబర్ 371లో ఎందుకు తగ్గించారు? ఎవరికి లబ్ధి పొందించటం కోసం తగ్గించారు. ఏం కల్తీ జరగలేదంటున్నారు కదా. మరి జరగకపోతే 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి ఒక కంపెనీకి అని కండిషన్ ఉంటే దాన్ని 150 కోట్లు సరిపోద్ది అని ఎందుకన్నారు? 3 సంవత్సరాలు డైరీ ఉండాలా, కార్యకలాపాలు నిర్వహించి ఉండాలి అనే కండిషన్ ఉంటే లేదు సంవత్సరం ఉంటే సరిపోద్ది. ఎందుకు అట్లా అన్నారు? ట్యాంకరు నెయ్యి సప్లై చేసే ట్యాంకర్లో 4 degrees నుంచి 8 degrees టెంపరేచర్ మెయింటైన్ చేసే ఫ్రీజర్స్ ఉండాలి. ఎందుకంటే నెయ్యి పెరిషబుల్ ఐటమ్. వీళ్ళు అది కూడా తీసేశారు. నార్మల్ ట్యాంకర్లో పంపించవచ్చు, తీసుకురావచ్చు. ప్రతి ట్యాంకర్కి NDDB లేదా NDRI టెస్టింగ్ రిపోర్ట్ ఉండాలి ప్రతి ట్యాంకర్కి. ఆ శాంపుల్స్ అన్నీ తీసేశారు. ఎందుకు తీసేశారు? ఇంకొకటి, ఈ తిరుమలకి 500 kilometers డిస్టెన్స్లో ఉన్న డైరీస్కి మాత్రమే తీసుకోవాలా. ఎందుకంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది, నెయ్యి ఖరాబ్ అవుతుంది. మరి బోలే బాబా 2300 kilometers డిస్టెన్స్లో ఎందుకు ఇచ్చారు? ఇంకొక అంశం, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటంటే NDRIలో అప్పట్లో పనిచేసిన సైంటిస్టులు 3 తిరుమలలో క్వాలిటీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్స్గా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు 3 కూడా విజయభాస్కర్ రెడ్డి అండ్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన తర్వాత వాళ్ళు చాలా అంశాలు దర్యాప్తు సంస్థకి చెప్పారు. సరే, అవేంటనే తర్వాత వెలుగులోకి వస్తుంది. వాళ్ళు అప్రూవర్గా మారి వీళ్ళు ఇచ్చిన పైసలు కూడా వెనక్కి ఇచ్చేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళు అప్రూవర్గా మారి కొన్ని సంచలనమైన విషయాలు, వాస్తవాలు దర్యాప్తు సంస్థకి చెప్పి ఉండవచ్చు. అవి బయటికి వచ్చే అవకాశం ఉంది. సో NDRI రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు కూడా లేవని చెప్పకపోయినా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడంలో అసలు అర్థం లేదు, మీనింగ్ లేదు, బేస్లెస్గా వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎస్ సార్, మీరు అన్నట్టుగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే సైంటిస్టులు ల్యాబ్లో పనిచేశారో వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారుతాం, డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు. వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగింది వాస్తవమే, జంతువులు కొవ్వు లేదంటున్నారు. సజ్జలు అయితే కల్తీ జరిగింది సహజమే అంటున్నారు. ఇంతమంది ఇన్ని కామెంట్స్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే కల్తీ జరగలేదు అంటున్నారు. అంటే వాళ్ళలో వాళ్ళకి పొంతనే ఉండట్లేదు సమాధానం చెప్పేది. ఇదంతా కూడా ఎలా చూడాలి? అంటే నేనేమంటానంటే ఇన్ని అనుమానాస్పదమైన అంశాలు చోటు చేసుకోవడంతో పాటుగా అప్పట్లో వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి చిన్నప్పన్న దగ్గర 4.69 crores అకౌంట్లోకి వస్తాయా? నంబర్ 1. నంబర్ 2, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 13 ప్లాట్లు కొనుక్కునే స్థాయి ఆయనకు ఉందా? వైజాగ్లో 24 అపార్ట్మెంట్స్ కొనుక్కునే స్థాయి ఆయనకు ఉందా? మరి ఈయనని ఢిల్లీలో జీవో నంబర్ 2234 ఒక జీవో రిలీజ్ చేసి జగన్ రెడ్డి గారు స్పెషల్ లైసెనింగ్ ఆఫీసర్ ఫర్ ఏపీ భవన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన క్యాపబిలిటీ ఏంది, ఎందుకు ఇచ్చారు? సో ఆయన లైసెనింగ్ చేసి కేజీకి 25 రూపాయలు కమిషన్ తీసుకున్నారని తేట తెల్లమైంది. ఇప్పుడు చిన్న అప్పన్న పట్టుకుంటే సరిపోదు. అసలు పెద్ద అప్పన్న ఎవరు? బోలే బాబాకి ఆర్డర్ ఇచ్చిన ఆలీబాబాలు ఎవరు? వాళ్ళ వెనకున్న 40 మంది దొంగలు ఎవరు? ఇవన్నీ పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇటువంటి వాద ప్రతివాదనలతో సరిపెట్టకుండా ఇప్పుడు దాంట్లో ఒక అడుగు ముందుకేసే విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు 1-man కమిటీని వేశారు. సో దాంట్లో ప్రధానమైన కీ పాయింట్ ఏంటంటే ఈ సిట్ వాళ్ళు 11 పేజీల రిపోర్టు, రికమెండేషన్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఇందులో కొన్ని పేర్లు, కొన్ని రికమెండేషన్స్, కొన్ని చేంజెస్ అవన్నీ చెప్పారు. దాని ప్రకారంగానే సింఘాల్ని ట్రాన్స్ఫర్ చేశారు, అది వేరే విషయం. సో సిట్ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ ఉంది. సో అది కోర్టు వాళ్ళు ఇంకా కాంగ్నిజెన్స్లోకి తీసుకోవాలి. కాంగ్నిజెన్స్లోకి తీసుకోవడం అంటే కోర్టు వాళ్ళు ఆ రిపోర్ట్ని స్టడీ చేసి ఎస్ రిపోర్టు మేము ఆశించిన, ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంది, రైట్, వి విల్ యాక్సెప్ట్ ఇట్, దీని నంబర్ ఇది అని ఇస్తారు. అప్పుడు ఆ రిపోర్ట్ కోర్టు యాక్సెప్ట్ చేసినట్టు, కాంగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు. లేదా
కోర్టు వారు ఇంకేమీ తేల్చలేదంటే ఇంకా స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి కోర్టు వారు కూడా ఇప్పుడు నాకు వచ్చిన అనుమానమే మీకు వచ్చిన అనుమానమే, అసలు ప్రధాన వీళ్ళంతా పాత్రలు పోషించారు, సూత్రధారి ఉంటారు కదా, వాళ్ళు ఎవరు, అల్టిమేట్ అథారిటీ సైన్ చేసింది చైర్మన్ కదా, సో వాళ్ళందరి పేర్లు అందులో ఉన్నాయా లేవా, ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా, పూర్తి స్థాయిలో నాకు ఇంకా ఈ పాయింట్స్ కావాలి అని కోర్టు వారు దీన్ని క్లారిఫికేషన్స్ అడగొచ్చు, క్వరీస్ అడగొచ్చు, మాడిఫికేషన్ చేయమని అడగొచ్చు, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పచ్చు, అడగొచ్చు. ఈ రకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అది అడిగినప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ కోర్టు వాళ్ళు యాక్సెప్ట్ చేశారని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ హత్య కేసులో, వివేక హత్య కేసులో కోర్టు వారు దర్యాప్తు చేసి సబ్మిట్ చేసిన తర్వాత సునీతం ఒక పిటిషన్ వేసింది, లేదు 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 దర్యాప్తు జరగాల్సిన తీరులో జరగాల, అయ్యో 10 పాయింట్లు ఉన్నాయి ఇంకా పెండింగ్, దీని సంగతి తేల్చండి అని పిటిషన్ వేశారు. అప్పుడు కోర్టు వాళ్ళు మళ్ళీ కన్సిడర్ చేసి ఇట్ని తేల్చండి అన్నారు. సో కోర్టు ఇప్పుడు ఇది కల్తీ నెయ్యి వ్యవహారంలో కోర్టు వాళ్ళు కాంగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత ఇది ఓకే అని అంటే మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక పిటిషన్ వేయచ్చు, లేదు 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 ఇవన్నీ తేలాలి అని. అప్పుడు మళ్ళీ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. లేదా వాళ్ళంతటి వాళ్ళే దర్యాప్తు సంస్థని కోరవచ్చు, వివరాలు కోరవచ్చు, ఇంకా కావాలి ఇవి కావాలి ఇవి కావాలి అని. సో అది అక్కడ పెండింగ్ ఉండగలనే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను ఐడెంటిఫై చేసి అసలు నిందితుల్ని నిగ్గు తేల్చి వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అంటే మొత్తానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా ఈ కల్తీ నెయ్యి లేదంటే నకిలీ నెయ్యి కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. ఎందుకంటే కెమికల్స్ ఎక్కడెక్కడ కొన్నారు, ఎప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు, ఎప్పుడు ఇన్వాయిస్ రేజ్ చేశారు, ఎప్పుడు ఎవరి నుంచి ఎవరికి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఈవెన్ ఏ కెమికల్స్ ఇంపోర్ట్ చేశారు, ఇటువంటివన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లంసా తీసుకున్నాం, 8,900 టన్నులు తీసుకున్నారు. సప్లై చేసిన వాళ్ళు ఆస్ట్రో కెమికల్స్, మనీష్ గుప్తా. ఆయనకి ఇచ్చిన పిఓ ఇన్వాయిస్ అమౌంట్ 59 లక్షలు, మొత్తం ప్రూఫ్ డాక్యుమెంటరీ సపోర్టింగ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఒక లంసా విషయం నేను చెప్పాను. మిగతా కెమికల్స్ అన్నిటిలో కూడా ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు ఇవన్నీ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ 250 కోట్ల 350 కోట్ల అది హవాలా మార్గంలో విదేశాలకు వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది, ఆ హవాలా ఏజెంట్లు బెంగళూరు, ముంబై ఈ ప్లేసుల్లో ఉన్నారని వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశారు. అంటే పూర్తి స్థాయిలో ఇది పూర్తిగా నెయ్యి కాదు అనేది అయితే క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు అందరూ కోరుకునేది ఏంటంటే ఈ చిన్న అప్పన్న కాదు పెద్ద అప్పన్న ఎవడు, అసలు దాని వెనకున్న సూత్రధారులు ఎవరు అనేది ఈ సిట్టు వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయాలి. ప్రభుత్వం వారు ప్రజలకి తేట తెల్లంగా చెప్పవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దాన్ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేసి ఇది పూర్తి స్థాయిలో ఇది క్లియర్ చేయడం కోసమే ఈ 1 man కమిటీ ద్వారా ఇంకా క్లారిటీ వస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.